వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దుల్లా తలూపుతూ రోడ్డు మీద అడుక్కు తినాలా మనం ఇప్పుడు? నిఖిల్, ఆవేశపడకు. వదిన, హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీగా మాట్లాడుతున్నాడా అన్నయ్య? కావేరి, వాడు మళ్ళీ మొదటికొచ్చాడు. లోపలికి తీసుకెళ్లి నచ్చజెప్పు. నిఖిల్, నువ్వు లోపలికి వెళ్ళు. వదిన, నేనే చిన్నపిల్లని కాదు, నాకంతా తెలుసు. నిఖిల్, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఇష్యూ నేను హ్యాండిల్ చేస్తాను, అర్థమైందా? అత్తయ్య, నేను భోజనం తీసుకొస్తాను. ఆకలెక్కడుందమ్మా? ఎప్పుడో చచ్చిపోయింది. ఏంటి బయట నిలవట్లేదా? నిన్ను చూసి జారిపోతుంది. బయట కొంగు ఎంతో మంచిది జారుతున్నది, పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది. జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింక ఈడు, నచ్చ చెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జతకూడు. కాసుకో అమ్మడు కొంటె దూకుడు. బయట కొంగు ఎంతో మంచిది జారుతున్నది, పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది. జోడు కట్టి చూడు నిన్ను ఏడిపించదింక చూడు, కాచుకో అమ్మడు కొంటె దూకుడు. బయట కొంగు ఎంతో మంచిది జారుతున్నది. వర్షం 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 వర్షం. సత్య, నువ్వేంటి నా రూమ్లో? ఏంటి పిన్ని, మీ ఆయనతో కలలు కంటున్నావా? నాకంత అదృష్టం కూడానా? ఏదో కూతురు అల్లుడు సాంగ్ వేసుకుంటున్నట్టు కలొచ్చింది. అది సరే, నువ్వేంటి సెటప్ నా రూమ్లోకి మార్చావు? నా రూమ్లో నిద్ర రావడం లేదు, అందుకే నీ రూమ్కి వచ్చాను. నిద్ర రాకపోవడం ఏంటి? మా ఆయన లేడు కదా. అంతేలే, నీకు మొగుళ్ళేడు నాకు లేడు, ఇద్దరిదే ఒకటే పొజిషన్ అన్నమాట. పిన్ని, అదే సత్య, మొగుళ్ళు లేకపోతే కొద్ది రోజులు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది అంటున్నాను. పిన్ని, నీ వెటకారం నాకు అర్థమైంది. అయినా నా మొగుడు
తెల్లవారగానే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు, చూస్తూ ఉండండి. సరే ఇప్పుడు నన్నెందుకు నిద్ర లేపావు? ఈ రాత్రికి నేనిక్కడే పడుకుంటాను. ఆ ఓసి శాడిస్ట్ మొహందానా, నీకు నిద్ర రాదు, నన్ను నిద్ర పోనివ్వవు. పిన్ని, ఇప్పుడా కావేరి ఏం చేస్తూ ఉంటుందంటావ్? ఈరోజు వాళ్ళకి కాళరాత్రి సత్య. తెలుసు, బాగా చెప్పావు. నిఖిల్ కూర్చో. లేదు వదినా, నాకు ఆకలిగా లేదు. మీరు చేయండి. నిఖిల్ కూర్చో. కూర్చోమన్నానా? తినండి. నువ్వు కూడా తిను. తిను. నిఖిల్, నువ్వు సత్య గురించి ఆలోచించకు. థ్యాంక్స్ కావేరి. ఎందుకయ్యా? నా మనసులో ఉండే దిగులంతా పోయింది. పిన్ని, సత్య ఏంటి సత్య? ఏంటి పడుకుంటున్నావా? నాకిక్కడ నిద్ర రావడం లేదు పిన్ని. అదేంటి సత్య, ఆ కావేరి వాళ్ళంటే రోడ్డున పడ్డారు, నిద్ర రాదు. నీకేంటి, హ్యాపీగా పడుకోవచ్చు కదా. హ్యాపీగా పడుకుందామన్నా నిద్ర రావడం లేదు. పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచనలు పిన్ని. అమ్మో, ఈ శాడిస్ట్ దాంతో పెట్టుకుంటే నాకు కాళరాత్రే. మెల్లగా జారుకుని పక్క బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంటాను. ఒసే కావేరి, నిన్ను నీ కుటుంబాన్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేశాను. ఇది జస్ట్ ట్రయల్. అసలు కథ ఇంకా చాలా ఉంది.
మార్నింగ్ డియర్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నిఖిల్ నువ్వు నేనే సత్య. యాక్షన్కి రియాక్షన్ ఉండాలి కదా. ఏయ్, ఇక్కడే ఉండు, కదలకు. నా మీద పగ తీర్చుకున్నావు కదా, రాత్రంతా హ్యాపీగా నిద్రపోయావు కదా. నీ గురించి ఆలోచించి నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఎవరు బయటికి చెప్పడం లేదు, కానీ మా ఫ్యామిలీకి నీ మీద చాలా కోపం ఉంది. చిన్న కోడల వల్ల మేము రోడ్డు మీదకి వచ్చామని అమ్మ మనసులో చాలా బాధపడుతుంది. నిఖిల్ ఏయ్, నేను మాట్లాడుతున్నాను కదా, జస్ట్ విను అంతే. అరిచి గోల పెట్టావనుకో, నిన్నిక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏం మాట్లాడుతున్నాను? అదే, నువ్వు చేసిన పనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి సత్య. నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను. నాకు ఆ ఫీలింగ్ కలగడానికి నువ్వు నటించావని ఇప్పుడు అర్థమైంది. తల్లివి కాబోతూ నీ మనసు ఎంత నిర్మలంగా ఉండాలి. బిడ్డ గురించి కలలుగంటూ ఉప్పొంగిపోవాలి. కానీ నువ్వు పగ పగ అంటూ కలవరిస్తున్నావు. ఈ ఇంటి కోడలిగా నీ అర్హతని కోల్పోయావు. నా భార్యగా నీ స్థానం పోగొట్టుకున్నాను. ఆ మోహన్ గాడితో కలిసి నా కుటుంబాన్ని బయటికి గెంటేస్తావా నువ్వు? ఎంత ధైర్యమే నీకు? నా కుటుంబం మీద పగబట్టిన నిన్ను నేనెందుకు బతకనిస్తాను? అంటే నన్ను చంపిస్తావా ఏంటి? ఏ డౌట్గా ఉందా? ఓ సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ! ఏయ్ 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 ఏయ్, అరవకు అరవకు అరవకు. ఇప్పటి వరకు నీ మీద పిచ్చి ప్రేమ ఉండేది. ఇప్పుడు పిచ్చిగా నిన్ను. నిఖిల్, నువ్విలా చేయకూడదు. నేను నీ బిడ్డకి తల్లిని. డోంట్ షూట్ మీ, ఓకే? ఐఎమ్ మ్యాడ్. ఐఎమ్ రియల్లీ మ్యాడ్. పద. ఎక్కడికి? నోరు మూసుకొని నా వెంటరా. నేను రాను. ఏయ్, ఓకే కూల్, వస్తాను. సత్య, సత్య, మేం బయటికి వెళ్ళేంత వరకు మీ నోట్లో నుంచి ఒక్క మాట అయినా బయటకు వచ్చిందా సత్యని చంపేస్తాను అత్తయ్య. సత్య దిగో. లే. మోహన్ని కూడా రెచ్చగొట్టి మా మీదకి ఉసిగొల్పావు. నీ మనసులో ఇంత ద్వేషం ఉందని మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు సత్య. మా నాన్న హంతకుడని చెప్పిన వెంటనే ఆ విషయం మాతో చెప్పావు. కానీ మీ నాన్నని మా ముందుకు తీసుకొచ్చి అదే నిజం
మా ముందు చెప్పించాలి. తప్పు చేస్తే ఒప్పుకునే సంస్కారం మాకుంది. ఏ శిక్షకైనా సిద్ధపడే దమ్ము ధైర్యం నాకు నా కుటుంబానికి ఉంది. ఆ దొంగతనం కేసులో మా నాన్నకి ప్రమేయం ఉందని మా అన్నయ్య ఒప్పుకున్నాడు. అలాగే మీ అమ్మగారి హత్యలో మా నాన్న ప్రమేయం లేదని చెప్తుంటే కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎందుకంటే ఇదే నీ ఫ్యామిలీ. ఎలాంటి ఆధారాలు లేవు. మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. నీకు ఆయన గురించి ఏమీ తెలియకుండా నువ్వు మాత్రం ఆయన మాటలు నమ్మి మా జీవితాలని తలకిందులు చేస్తావా? నీకు అరగంట టైం ఇస్తున్నాను. మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించు. అతను ఏం చెప్తాడో చెప్పమని చెప్పు. అంతేకాదు, ఫోర్జరీ సంతకాలు పెట్టి మా దగ్గర నుంచి లాక్కున్న టోటల్ ప్రాపర్టీ, బిజినెస్ని అన్నిటినీ వెనక్కి ఇవ్వాలి. మోహన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఇక్కడికి రమ్మని చెప్పాలి. ఏమండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. అత్తయ్య, అనసూయ ఇప్పుడు కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయమ్మా, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో, చెప్పండి. నిఖిల్ చాలా కోపంగా సత్యం మీద గన్ను పెట్టి లాక్కుని వెళ్ళిపోయాడు కావేరి. నాకెందుకో భయంగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళాడు పిన్ని? ఏమో తెలీదు కావేరి. సరే పిన్ని, నువ్వేం టెన్షన్ పడకు, మేము వస్తున్నాం. సరే, ఏం చేద్దాం మావయ్య? వెళ్దాం పదమ్మా, పదమ్మా. నువ్వు మోహన్ ఇద్దరూ కలిసి ఈ ఆస్తి విషయంలో మాకెలాంటి సంబంధం లేదని చెప్పి సంతకాలు పెట్టాలి. అప్పుడే నిన్ను వదులుతాను. ఏంటే నవ్వుతున్నావు? నువ్వు నా ప్రాణాలు తీసినా నేనా పని చేయను. నేను ఒక్కసారి దేన్నైనా నమ్మితే ప్రాణాలు పోయినా సరే ఆ నమ్మకాన్ని వెనక్కి తీసుకోను. మా అమ్మని మీ నాన్న హత్య చేశాడు. ఈ ఆస్తంతా ఆ మోహంది. నన్ను చంపుతానని బెదిరిస్తే నేనస్సలు భయపడ్ను. నీకు దమ్ము ఉంటే షూట్ మీ. ఐ సే షూట్ మీ. ఇంత జరిగినా నీలో భయం లేదే? ఈ సత్యని భయపెట్టే మగాడు ఇంతవరకు పుట్టలేదు నిఖిల్. నిఖిల్ ఫోన్
ఫోన్ చేస్తున్నాడు అల్లుడు. లిఫ్ట్ చేసి మాట్లాడండి అత్తయ్య గారు. హలో నిఖిల్, అత్తయ్య సత్యన్ ఏం చేయకు బాబు. ఏం చేయకూడదంటే నీ అల్లుడిని తీసుకొని నా దగ్గరికి రావాలి.